సో బ్రో, సో ఈరోజు నేను గుంటూరు ఫర్ ఎవర్ లివింగ్ హెడ్ ఆఫీస్కి వచ్చాను. సో చాలామంది అంటుంటారు ఏంటి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అంటే బయట చాలామంది ఫేక్ స్కామ్ అంటారు కదా. ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ 1978 మే 13th అమెరికా ఆరిజోనా ప్రొడక్ట్స్లో స్టార్ట్ అయింది కంపెనీ. సో ఇది వరల్డ్ వైజ్గా 165 దేశాల్లో ఇండిపెండెంట్గా, సెక్యూరిటీగా, అకౌంటబిలిటీగా, జెన్యున్గా రన్ అవుతున్న కంపెనీ. సో లెట్స్ ఈ ఆఫీస్ ఇది సే కంపెనీ ప్రూఫ్ ఎఫ్ఎల్పి, ఇది జూమ్ కరగా ఎఫ్ఎల్పి ట్రెండింగ్. ఓకే, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎఫ్ఎల్పి ట్రెండింగ్ చూడండి. ప్రతిదీ ఇక్కడ కంపెనీ మనకి ప్రతిదీ కంపెనీ అంటే ఇది స్టేట్కి ఒకటి. మన ఇండియాలో 20 సేల్స్ ఆఫీస్ ఉన్నాయి, మనకి 20 హెడ్ ఆఫీసెస్ ఉన్నాయి. సౌత్, నార్త్, హర్యానా, పంజాబ్, రాంచీ, పాట్నా, కోల్కతా, జైపూర్, సింగ్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరుకి వచ్చేసి కర్ణాటక, బెంగళూరులో ఉంది. నెక్స్ట్ మనకి తమిళనాడుకి వచ్చేసి చెన్నై. ఓకే, సో 20 సేల్స్ ఆఫీస్ ఉన్నాయి మనకి. సో ఒకసారి వెల్కమ్ టు ప్లీజ్. ఇది సో బ్రో, సో ఇది ఎవరైతే ఫర్ ఎవర్లో స్టార్ట్ చేశారో బిజినెస్, వాళ్ళ ఐడి నెంబర్తో మాత్రమే ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఈ ఐడి నెంబర్. ఓకే, సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో ఇది ఇక్కడ కూర్చొని అంటే దగ్గరలో ఎవరైతే లోకల్ ఉన్నారో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే బిజినెస్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నామండి, ఇది ప్రొడక్ట్స్ అనేది కాదు, ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ కూర్చొని మన బిజినెస్ ఆపర్చునిటీ గురించి కావచ్చు, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రొడక్ట్స్ గురించి కావచ్చు, ఏదైనా సరే మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సో ఈ కంపెనీని రెక్స్మోన్ సార్ ఈజ్ ఎ ఫౌండర్. రెక్స్మోన్ సార్ ఈజ్ ఎ ఫౌండర్. అసలు ఈ థాట్స్ ఆయనకి ఎలా వచ్చిందో, వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలియదు. ఈయన తీసుకునే డిసిషన్ అనేది కొన్ని వందల మంది జీవితాన్ని మారిందండి. జీవితం కాదు, జీవితాలు. సో చూశాను కదా, ఇది ఫౌండర్. ఓకే, సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ప్రొడక్ట్స్ చూడండి. ఎంతోమంది వాళ్ళ కెరియర్లో ఒక 1% కస్టమర్ బేసిక్ ఏదైతుందో ఆ బిజినెస్ టర్న్ ఓవర్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ ఒక టీం వర్క్ అనేది స్టార్ట్ అయింది. బట్ చాలామంది అంటుంటారు సార్ మనం కొనాలా, అమ్మాలా. బాబు, ఇది అమ్మేది కాదు, ఇది యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ఆపర్చునిటీ. లేకపోతే ఇంతమంది ఎందుకండి, ఇంతమందికి వాళ్ళ కెరీర్ ఇప్పుడే అంటే 2cc బిజినెస్ అనేది ఇక్కడ చూడండి ఎంతమంది స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రొడక్ట్స్ అన్ని ఆర్డర్ జరుగుతున్నాయి, ఇంకా వెళ్ళలేదు. సో నిన్ననే సండే కాబట్టి ఈరోజు మండే, రేపు నుంచి వెళ్తాయి అనుకుంటాను. సో చూడండి అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొడక్ట్ లిస్ట్ ఇది. ఓకే, ఇది మాత్రం ఒక బిజినెస్ ఆపర్చునిటీ, ఇది మాత్రం జాబ్ ఆపర్చునిటీ కాదు. ఓకే, ఫర్ ఎవర్, ఆర్టిక్ సి, ఒమేగా. చూడండి, ఫర్ ఎవర్ ఈజ్ నాట్ ఏ ఆఫరింగ్ జాబ్స్. అంటే ఇది జాబ్ కాదు, ఒక బిజినెస్ ఆపర్చునిటీ కంపెనీ ఇచ్చింది. ఓకే, అదే చూడండి ఇక్కడ. ఓకే, ఇదే సార్ ఇండియాలో ఎక్కడెక్కడైతే ఫర్ ఎవర్ బ్రాంచెస్ ఉన్నాయో 20 సేల్స్ ఆఫీస్ చూడండి. ఓకే, దట్ ఈస్ ఫర్ ఎవర్. ఓకే, సో ఈ ఫ్రెండ్స్, సో నామ్ క్యా? రాధే. సో ఈ ఫ్రెండ్స్ పేరు రాధే. సో తను మనకి ఎన్జీ రంగా, ఆంధ్రప్రదేశ్లో ఎన్జీ రంగా వ్యవసాయ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్లో తను ఒక ప్రజెంట్ స్టడీ చేస్తున్నారు. ప్రజెంట్ సెకండ్ ఇయర్ ఫ్రమ్ రాజస్థాన్ జైపూర్. అంటే చూసారు కదా చాలామంది ఏంటి జైపూర్ అంటే మీరు చూడండి, కృష్ణారావు కావచ్చు, కృష్ణారావు మామూలు ఫర్ ఎవర్ని కృష్ణారావు కావచ్చు. బయట చాలామంది చిన్న ఏజ్లో సీనియర్ మేనేజర్, షోరింగ్ మేనేజర్, సఫారీ మేనేజర్, లెవెల్ 1 కార్ అచీవ్మెంట్, లెవెల్ 2 కార్ అచీవ్మెంట్ కొట్టిన వాళ్ళు బయట
మన సౌత్ కంటే నార్త్ వాళ్ళు చాలామంది ఉన్నారండి. 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల్లో వాళ్ళ హైయెస్ట్ ఇన్కమ్ కావచ్చు, వాళ్ళ మిషన్ మిలియనర్స్ కావచ్చు, ఎక్స్ట్రాడనరీగా వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుని ఈ ఫర్ ఎవర్ని జీతం కోసం కాకుండా జీవితం కోసం సీరియస్గా వాళ్ళు ఎంచుకొని అద్భుతంగా బిజినెస్ చేస్తున్నారండి. అర్థమవుతుందా? సో ప్రజెంట్ తను ఇక్కడ గుంటూరులో చదువుతున్నానంట, సెకండ్ ఇయర్. సో తను ఆన్లైన్లో చూశాడంట, ఒక మీటింగ్స్ విన్న తర్వాత అసలు గుంటూరులో నేను చదువుతున్నాను కదా, గుంటూరులో హెడ్ ఆఫీస్ ఉందని చెప్పారు. సో అది ఎక్కడుందో చూద్దామని వచ్చి నాతో పాటు నాకు పరిచయం అయ్యారు పర్సన్. సో తన మాట కూడా ఇందాక ఇంటర్వ్యూ తీసుకున్నాం మనం. సో ఇది ఫ్రెండ్స్, చూడండి ఎన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ జరుగుతున్నాయో. అంటే ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ప్రతి సంవత్సరం 10 మిలియన్ల బిజినెస్ ఆపర్చునిటీని ఇస్తుంది. 10 మిలియన్ అంటే 10 లక్షల మందిని. దానికి ఎగ్జాంపుల్ ఆర్డరే. ఓకే, చూడండి ఆ ఆర్డరే. ఓకేనా? ప్రొడక్ట్స్ చూడండి ఒకసారి, ప్రొడక్ట్స్ చూడండి అది. ఓకేనా? भाई मैं एक ही चीज़ कहना चाहता हाँ हूँ। ओके बोलो। एक ही कहना तो ये हम लोग यहाँ पे आ गए, तो आप किसका वेट कर रहे हो? यस, वेट मत करो, Yes. स्टार्ट करो। क्यों वेट कर रहे हो? వెల్కమ్ టు ఫర్ ఎవర్, हाँ। వెల్కమ్ టు ఫర్ ఎవర్. स्टार्ट करो, वेट करेगा। ఎస్, ఓకే. సో సో ఇక్కడ చూశారు కదా, ఇది ఇక్కడ కూర్చొని ఎవరైనా సరే బిజినెస్ చేసుకోవచ్చు అండి. ఇది బిజినెస్ ఎవరైనా సరే ఒక ఆపర్చునిటీ ద్వారా కూర్చొని చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది క్యా వాటర్. ఓకే, సో కంపెనీ